मामूली सी गफलत रियासत को 50 साल पीछे कर देगी, चीफ मिनिस्टर ने किया दावा। चीफ मिनिस्टर केसीआर ने कहा कि वोटर्स की मामूली सी गफलत तेज रफ्तार तरक्की करने वाले तेलंगाना को बड़े खतरे में डाल सकती है। कांग्रेस पर भरोसा किया गया तो तरक्की की रफ्तार सुस्त हो जाएगी, फलाही स्कीमात को खत्म कर दिया जाएगा। बीआरएस पर भरोसा किया गया तो मौजूदा फलाही स्कीमात न सिर्फ बरकरार रहेंगी और नई स्कीमात 400 रुपए में पकवान गैस, 5 लाख रुपए का इंश्योरेंस, खवातीन को माहाना 3000 रुपए की माली इमदाद हासिल होगी। साथ ही राशन कार्ड से बारीक चावल भी सरबराह होगा। चीफ मिनिस्टर केसीआर ने कल 3 असेंबली हलकों वर्धनापेट, महबूबाबाद और पालेर में इंतखाबी जलसों से खिताब में सदर तेलंगाना प्रदेश कांग्रेस कमेटी ए रेवंत रेड्डी, कांग्रेस रुकने पार्लियामेंट उत्तम कुमार रेड्डी पर तनकीद करते हुए उन्हें मुखालिफ किसान करार दिया। रैतु बंधु और दलित बंधु रोक देने की इलेक्शन कमीशन से शिकायत करने की मजम्मत करते हुए कहा कि किसान और दलित तबकात गौर करे कि उनके दोस्त कौन हैं और दुश्मन कौन है। बीआरएस दलित बंधु और रैतु बंधु दे रही है और कांग्रेस उसमें रुकावट पैदा कर रही है। अगर गलती से भी उनके झूठे वादों पर भरोसा किया गया तो दलित बंधु और रैतु बंधु स्कीम खत्म कर दी जाएगी। 24 घंटे सरबराह होने वाली बरकी यानी इलेक्ट्रिसिटी सिर्फ 3 घंटों तक महदूद हो जाएगी। उन्होंने जिला खम्मम में पार्टी तब्दीली कर चुके पी श्रीनिवास रेड्डी और टी नागेश्वर राव को भी तनकीद का निशाना बनाकर पार्टी तब्दील करने वालों को सबक सिखाने का अवाम को मशवरा दिया। మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు నేను ఆయనకు అన్యాయం చేసిన ప్రచారం చేస్తా ఉన్నాడు. ఆయన ఖమ్మంలో ఓడిపోయింది ఇదే అజయ్తోని, అజయ్ గారితో ఓడిపోయి ఇంట్లో పోయి మూలకు కూర్చున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను పాత స్నేహితం ఉందని, పర్వాలేదు సీనియర్ నాయకుడని ఆయనను తీసుకొచ్చి ఏ పదవి లేకున్నా మంత్రి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత పాలేరులో ఆనాడు వెంకటరెడ్డి గారు చనిపోయినారు. వాస్తవానికి వెంకటరెడ్డి గారి భార్యను మేము క్యాండిడేట్ పెడదామనుకున్నాం. కానీ ఈయన వచ్చి అన్న నాకడ నా నియోజకవర్గం రిజర్వ్ అయింది, నాకు అవకాశం ఇస్తే నేను పాలేరు సేవ చేస్తా, పాలేరు కాపాడుకుంటా అంటే సరే అని మళ్ళీ ఇక్కడ బై ఎలక్షన్లో టికెట్ ఇచ్చి మేమందరం కూడా వచ్చి మీ అందరికి దండం పెడితే బ్రహ్మాండంగా మీరు 40-42 వేల మెజార్టీతో గెలిపించినారు. ఈ సత్యం మీకు తెలుసు, ఓట్లేసిందే మీరు. నేను ఒకటే మాట్లాడుతున్నా, నీకు ఇంత పనిచేసి నువ్వు ఓడిపోయి ఉంటే మంత్రి చేసి ఎమ్మెల్సీ చేసి మళ్ళీ ఇక్కడ పాలేరులో ఎమ్మెల్యే చేసి 5 ఏళ్ళు జిల్లా మీద ఏకఛత్రాధిపత్యం ఇస్తే నువ్వు చేసింది ఏంది? సున్నా, గుండు సున్నా. ఖమ్మం జిల్లాలో ఒక సీట్ రాకుండా చేసినావు. ఎవరు ద్రోహం చేసిండ్రు? ఎవరికి నష్టం చేసిండ్రు? బీఆర్ఎస్కు తుమ్మల అన్యాయం చేసిందా లేదా బీఆర్ఎస్ తుమ్మలకు అన్యాయం చేసిందా? న్యాయం చెప్పాల్సింది మీరు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ చరిత్ర అంతా మీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర, ఇవన్నీ మర్చిపోలేం. ఇప్పుడు వచ్చి అడ్డగోలుగా నోరుంది కదా అని కేసీఆర్ మీద, బీఆర్ఎస్ మీద, అటు అజిత్ మీద, అటు నామగారి మీద, ఇతరుల మీద అడ్డగోలుగా మాట్లాడితే అది రాజకీయం కాదు, ప్రజాస్వామ్యం కాదు, అది అరాచకం. అరాచకాన్ని తిప్పికొట్టాల్సింది ప్రజలే. అరాచక రాజకీయవేత్తలకు బుద్ధి చెప్పాల్సింది కూడా మీరే, ప్రజలే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా.